వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ మార్కెట్స్ ఈరోజు కూడా చాలా మటుకు కరెక్షన్ అయితే కనిపించింది. నిఫ్టీ 200 పాయింట్స్ కోల్పోతే సెన్సెక్స్ 700 పాయింట్స్ వరకు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్స్ నష్టపోయింది. మేజర్ ఇండిసెస్లో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అయితే ఏకంగా 3% నష్టపోయి 1000 పాయింట్స్ అయితే ఫాల్ అయింది. అండ్ ఫర్దర్గా బీఎస్సీ స్మాల్ క్యాప్, బీఎస్సీ మిడ్ క్యాప్ 1% చొప్పున నష్టపోయాయి మేజర్ ఇండిసెస్. అండ్ ఫర్దర్గా నిఫ్టీ 50లో కొద్దిగా ర్యాలీ ఇచ్చిన స్టాక్స్ అంటే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, హిండాల్కో ఈ 3 కొద్దిగా పాజిటివ్‌గా ట్రేడ్ అయ్యాయి ఈరోజు. అండ్ టాప్ లూజర్స్ సైడ్ బీపీసీఎల్, టీసీఎస్, సిప్లా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బ్రిటానియా లాంటి స్టాక్స్ అయితే నష్టపోయాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్‌లో చాలా మటుకు సెల్లింగ్ కంటిన్యూ అవుతుంది. అండ్ ముఖ్యంగా అన్ని సెక్టర్‌లో కూడా సెల్లింగ్ అయితే వస్తుంది. అండ్ నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో ఎక్కువ శాతం స్టాక్స్ అయితే కరెక్షన్ అయితే జరుగుతున్నాయి. అండ్ మేజర్‌గా ఈక్విటీ బెంచ్ మార్క్స్ అయిన సెన్సెక్స్ అండ్ నిఫ్టీ 50 కూడా ఈ రోజు ట్రేడింగ్ సెషన్‌లో మోర్ దెన్ 1% వరకు అయితే నష్టపోయాయి. అండ్ ముఖ్యంగా ఇన్వెస్టర్స్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్ డ్యూ ఆన్ March 20 అండ్ డిసిషన్కి అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ కంపెనీస్ లైక్ రిలయన్స్ కానీ, ఎయిర్టెల్ కానీ, టాటా మోటార్స్, M&M లాంటి బిగ్ కంపెనీస్ అండ్ ఇండిసిసివ్ మార్కెట్లో కూడా చాలా మటుకు అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. సో నిఫ్టీ 50లో మేజర్ డౌన్ ట్రెండ్ మార్కెట్స్ ఒకవేళ కరెక్షన్ అయితే రావచ్చు అని అయితే ఫిలిప్ క్యాపిటల్ ఎస్టిమేట్ చేస్తున్నారు. 18,550 వరకు ఒకవేళ మార్కెట్ కరెక్షన్ అయితే జరగవచ్చు. సో ఇది ఆల్మోస్ట్ 3,470 పాయింట్స్ కరెక్షన్, నియర్లీ 16% ఫాల్ ఫ్రమ్ లాస్ట్ ఫ్రైడేస్ క్లోజింగ్ ఆఫ్ 22,000. ఒకవేళ ఇంకా ఫర్దర్ గా మార్కెట్స్ నెగటివ్ గా ట్రిగర్ అయితే కనుక 16,000 to 15,500 వరకు అయితే మార్కెట్ ఫాల్ అవ్వచ్చు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 30% ఫాల్. అండ్ మాక్సిమం ఆఫ్ 6 to 7 క్వార్టర్స్ టైంలో మార్కెట్ కరెక్షన్ అయితే కనుక ఇట్లాంటి సినారియో ఎదుర్కోవచ్చు అని అయితే చెప్తున్నారు. సో దీనికి మేజర్ గా కారణం ఏంటంటే మార్కెట్ లాంగ్ టర్మ్ చార్ట్స్ లో హైలీ ఓవర్బాట్ జోన్ దగ్గరగా కనబడుతుంది. సో పాసిబుల్లీ మార్కెట్స్ రిపీటెడ్ గా కరెక్షన్ అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ దట్ ఈస్ హౌ ఇన్వెస్ట్మెంట్ సైకిల్ వెళ్ళేది. అండ్ ఆ బేసిస్ మీద స్టాక్ మార్కెట్ లో ప్రస్తుతం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళైతే అండ్ చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన స్టాక్స్ లో తక్కువగా ఇన్వెస్ట్ చేయడం అయితే బెస్ట్, ఆర్ ఈవెన్ అవాయిడ్ చేయడం అయితే బెస్ట్. సో ఎక్కువ మంది అనలిస్టులు సజెస్ట్ చేస్తున్న కొన్ని స్టాక్స్ డిస్కస్ చేద్దాం. అండ్ ముందుగా నేను డిస్కస్ చేయబోతున్న స్టాక్ ఇండోకౌంట్ ఇండస్ట్రీస్. అండ్ ఇండోకౌంట్ ఇండస్ట్రీస్ టెక్స్టైల్ సెగ్మెంట్లో ఉంది స్టాక్ అయితే. అండ్ స్టాక్లో రీసెంట్గా అంటే ఇయర్ చాలా మటుకు బెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన స్టాకే. అండ్ ఫర్దర్గా కూడా స్టాక్ ప్రైస్లో ఇక్కడ నుంచి ఒక ర్యాపిడ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అయితే అనలిస్టులు చెప్తున్నారు. అండ్ ముఖ్యంగా ఎడిల్వేస్ సెక్యూరిటీస్ స్టాక్ అయితే బై రేటింగ్ ఇచ్చారు. అండ్ విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 430. ప్రస్తుతానికి స్టాక్ ట్రేడ్ అవుతుంది అరౌండ్ 315 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ కంపెనీ యొక్క ఎక్స్పాన్షన్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. కెపాసిటీ ఎక్స్పాన్షన్ అనేది 153 మిలియన్ మీటర్స్కి చేరుకుంది. టెక్స్టైల్ కంపెనీ కాబట్టి ఏదైతే యాన్ ప్రొడక్షన్లో ఉంది కాబట్టి సో 153 మిలియన్ మీటర్స్కి చేరుకుంది. ప్రీవియస్లీ ఇట్ వాజ్ అరౌండ్ 90 మిలియన్ మీటర్స్. అండ్ చాలా మటుకు ప్రొడక్షన్ కెపాసిటీ అయితే పెరుగుతుంది. అండ్ ఇంకొకటి లైక్ ఇండోకౌంట్ ఇండస్ట్రీస్కి బెనిఫిట్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ లైక్ చైనా నుంచి ఇంపోర్ట్స్ బ్యాన్ చేసింది, స్పెషల్లీ కాటన్ ఇంపోర్ట్స్ బ్యాన్ చేసింది. ఇది డెఫినెట్గా ఆ స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ ఇండియా ఫిల్ చేయనుంది. అండ్ ఇండియా లాంటి కంట్రీస్ నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పోర్టర్ ఇండోకౌంట్ ఇండస్ట్రీస్ కాబట్టి సో డెఫినెట్గా కమింగ్ డేస్లో రెవెన్యూ అండ్ ఎబిటా మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అవ్వచ్చు అండ్ వాల్యూమ్ గ్రోత్ పెరగవచ్చు. అండ్ ఒక ఎక్స్ప్లెనేషన్ ప్రకారం వాల్యూమ్ గ్రోత్ అనేది CAGR ఆఫ్ 17% అయితే పెరగవచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు FY24 to 26 మధ్యలో. అంటే కమింగ్ 2 yearsలో వాల్యూమ్ గ్రోత్ పెరగవచ్చు. అట్ ద సేమ్ టైం రెవెన్యూ గ్రోత్ అనేది 15% ఉండొచ్చు ఫర్ ద సేమ్ పీరియడ్ అయితే చెప్తున్నారు. సో వాల్యూమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి రెవెన్యూ పెరుగుతుంది కాబట్టి ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి. అండ్ డెఫినెట్గా అది స్టాక్ ప్రైస్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ బేసిస్ మీద ఇండోకౌంట్ ఇండస్ట్రీస్ ఒకటి డెఫినెట్గా ఇక్కడ నుంచి కన్సిడర్ చేయాల్సిన స్టాకే. ఇంకోటి నాకు నచ్చిన చాలా బెస్ట్ స్టాక్ ఫినోలెక్స్ కేబుల్స్ లిమిటెడ్. అండ్ ఫినోలెక్స్ కేబుల్స్ లిమిటెడ్కి కూడా జియోజిత్ PNP బై రేటింగ్ ఇచ్చారు వీళ్ళు విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 1000 రూపీస్. అండ్ ప్రస్తుతానికి ఉన్న స్టాక్ ప్రైస్తో పోల్చుకుంటే అరౌండ్ 120 రూపీస్ ఎక్కువ టార్గెట్ అయితే ఇచ్చారు ఈ స్టాక్కి. అండ్ ఫర్దర్గా ఈ FY24 to FY26లో కంపెనీ యొక్క ఎబిటా అనేది 12% చొప్పున పెరుగుతుంది అనేది వీళ్ళ ఎస్టిమేషన్. నెట్ ప్రాఫిట్ అనేది 18% చొప్పున పెరగవచ్చు ప్రతి ఇయర్ ఫర్ కమింగ్ 2 years. సో ఆ బేసిస్ మీద వీళ్ళు ఈ స్టాక్ అయితే బై రేటింగ్ ఇచ్చారు. టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లైక్ సియట్ కానీ, అపోలో టైర్స్ కానీ, బాలకృష్ణ ఇండస్ట్రీస్ రీసెంట్గా మంచి ర్యాలీ చూసాం కదా. సో టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ స్పెషల్లీ మీకు EV సెగ్మెంట్, ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో బయింగ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి సో డెఫినెట్గా ఈ కంపెనీస్ బెనిఫిట్ అవ్వచ్చు. అండ్ ఫర్దర్గా ప్రాఫిటబుల్ వాల్యూమ్ గ్రోత్ మీద లైక్ అపోలో టైర్స్ అయితే దృష్టి పెట్టింది. అండ్ కంపెనీ చాలా మటుకు కాస్ట్ ఎఫెక్టివ్ ప్రొడక్షన్ అండ్ ప్రీమియమైజేషన్ ఏదైతే ఉందో సో కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ పెంచడానికి
అయితే హెల్ప్ అవ్వచ్చు అని చెప్తున్నారు అనలిస్టులు. అండ్ షేర్ ఖాన్ అపోలో టైర్స్‌కి బై రేటింగ్ ఇచ్చారు. విత్ టార్గెట్ ప్రైస్ చాలా ఎక్కువ టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. 620. ప్రస్తుతానికి స్టాక్ 455 దగ్గరగా ఉందంటే ఆల్మోస్ట్ 150, 160 రూపీస్ అప్‌సైడ్ అయితే ఇచ్చారు. లైక్ అపోలో టైర్స్‌కి. అపోలో టైర్స్ మనందరికీ తెలిసిన స్టాకే అండ్ చాలా మటుకు రీసెంట్ టైంలో అప్ ట్రెండింగ్‌లో ఉన్న కంపెనీ ఇది. ఇంట్రెస్టింగ్ కంపెనీ వెరిటాస్ అనే ఐటీ సెగ్మెంట్‌లో ఉన్న కంపెనీ ఇది. అండ్ ఆల్మోస్ట్ మీరు ఈ స్టాక్ యొక్క రిటర్న్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మీకు లాంగ్ టర్మ్ బేసిస్ మీద 9400% రిటర్న్స్ ఇచ్చింది. 2021లో స్టాక్లో ర్యాలీ స్టార్ట్ అయింది. చార్ట్ ఒకసారి చూడండి వెరిటాస్ది. అండ్ అక్కడ నుంచి మీకు కంటిన్యూస్గా అప్ ట్రెండింగ్లోనే ఉంది ఈ కంపెనీ అయితే. స్టిల్ ఈ కంపెనీ రీసెంట్గా ఒక ఆర్డర్ అయితే వచ్చింది. 155.85 crore ఆర్డర్ వచ్చింది BMC నుంచి, అంటే బాంబే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. అండ్ ఈ ప్రాజెక్ట్లో భాగంగా వెరిటాస్ ఒక ప్రాజెక్ట్ని అయితే ఇంప్లిమెంట్ చేయనుంది ముంబై సివిక్ బాడీ అలాంగ్ విత్ జెనసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేట్ లిమిటెడ్తో. సో చాలా మటుకు ఐటీ రిలేటెడ్ కంపెనీస్, ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అయితే కంపెనీకి వస్తున్నాయి. సో వెరిటాస్ కూడా ఒక్కసారి ఈ స్టాక్లో అయితే చార్ట్ ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి. ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ ఆర్పీపీ ఇన్ఫ్రా. ఈ స్టాక్ ఈరోజు అప్పర్ సర్క్యూట్లో స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ముఖ్యంగా కంపెనీకి కొత్తగా ఆర్డర్స్ వచ్చాయి అండ్ ఆర్డర్స్ వర్త్ 94.13 crore. అండ్ ఫర్దర్గా ఆర్పీపీ ఇన్ఫ్రా ఉంది ఇన్ఫ్రా రిలేటెడ్ సెగ్మెంట్లో. అండ్ ఒకసారి వాల్యుయేషన్ చూస్తే కనుక ఈ ఇయర్ చాలా మటుకు 180% ప్రాఫిట్ ఇచ్చింది స్టాక్. బట్ స్టిల్ మీరు ప్రైస్ టు బుక్ చూస్తే ఓన్లీ 1.27 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. వెరాజ్ రైల్ వికాస్ కానీ, ఎన్సీసీ కానీ, జిఆర్ ఇన్ఫ్రా కానీ, పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ ఏవైతే ఇమ్మీడియట్ పీరియడ్స్ ఉన్నాయో అన్నీ కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతున్నాయి. రైల్ వికాస్ ఆల్మోస్ట్ 6.86 టైమ్స్ ప్రైస్ టు బుక్ ట్రేడ్ అవుతుంది, కొద్దిగా ఎక్స్పెన్సివ్. అండ్ వీటితో కంపేర్ చేసినప్పుడు ఆర్పీపీ ఇన్ఫ్రా చాలా మట్టుకు వాల్యుయేషన్ అట్రాక్టివ్ కనబడుతుంది. నెట్ ప్రాఫిట్లో మంచి సర్చ్ అయితే చూడొచ్చు. అండ్ డెట్ టు ఈక్విటీ చూసినా కూడా వెరీ రీజనబుల్ కంపేర్ టు పీస్, ఓన్లీ 0.22 డెట్ టు ఈక్విటీ ఉంది. సో ఆర్పీపీ ఇన్ఫ్రా డెఫినెట్గా అయితే వాల్యుయేషన్ అట్రాక్టివ్ కనబడుతుంది. అండ్ రీసెంట్లీ స్టాక్లో హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక కరెక్షన్ అయితే కనబడుతుంది. ఇది ఒకటైతే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకే. ఎలక్ట్రిక్ వెహికల్స్ సెగ్మెంట్లో బస్సెస్ తయారు చేసే కంపెనీస్ ఏమున్నాయంటే ఇమీడియట్గా మనకు గుర్తొచ్చేది ఒలెక్ట్రా గ్రీన్ టెక్ అండ్ ఇంకో కంపెనీ జేబీఎం ఆటో. సో ఎలక్ట్రా గ్రీన్ టెక్ స్టాక్ ఎలాంటి ర్యాలీ ఇచ్చిందో చూడొచ్చు. అండ్ రీసెంట్ టైంలో స్టాక్లో కొద్దిగా న్యూస్ డ్రివెన్ స్టాక్ అయింది ఎలక్ట్రోల్ బాండ్స్ వలన. బట్ జేబీఎం ఆటో స్టాక్ కూడా మంచి ర్యాలీ ఇస్తుంది. అండ్ ఇది కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్లో బస్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ. అండ్ స్పెషల్లీ కంపెనీకి అయితే 7,500 crore భారీ ఆర్డర్ అయితే వచ్చింది. 1,390 ఎలక్ట్రిక్ బస్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి స్టాక్ రీసెంట్గా ర్యాలీ ఇచ్చిన స్టాకే. కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్లో ఉంది. అండ్ ఈ టెండర్ అనేది CESL నుంచి అవార్డ్ అయింది టు ప్రొక్యూర్, సప్లై అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ బస్సెస్. అండ్ ఇట్లాంటి ఆర్డర్స్ అయితే చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చాలా మటుకు మున్సిపల్ కార్పొరేషన్స్ మెట్రో సిటీస్లో ఈ వెహికల్స్ వైపు అయితే చూస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్కి అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా కమింగ్ డేస్లో బెస్ట్ డిమాండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి మార్కెట్కి సంబంధించిన మేజర్ అప్డేట్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.